సహోదరి సహోదరులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యమైన నామములో వందనములు తెలియజేసుకుంటున్నానండి. మనం అందరూ కూడా ఒకసారి లేచి నిలబడినట్లయితే ఒక పాట పాడుకుందాం. గతించిన సంవత్సరంలోని దేవుడు మన జీవిత విషయంలో కానీ, మన కుటుంబ విషయంలో కానీ, లేదంటే మన ఉద్యోగ విషయంలో కానీ, మన వ్యాపార విషయంలో కానీ, లేదంటే మన కుటుంబ విషయాల్లో కానీ, అన్ని విషయాల్లో కూడా దేవుడు మనల్ని విడవకుండా ఎడబాయకుండా మనల్ని ఇప్పటి వరకు కూడా కాచి కాపాడారు. సో అందుని బట్టి దేవునికి ఒక పాట పాడుకుందాం. 509 పాట సంఖ్య నడిపిస్తాడు నా దేవుడు అనే పాటను పాడుకుందాం. అందరికీ వచ్చిన పాట ఇది. అందరూ కూడా హృదయాలతో పాడండి. ప్రతి ఒక్కరు కూడా పాడవలసిందిగా కోరుచున్నాను. నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడినా అలసట పైబడినా, అడుగులు తడబడినా అలసట పైబడినా, చేయి తట్టి వెన్ను తట్టి చక్కటి ఆలోచన చెప్పి, చేయి తట్టి వెన్ను తట్టి చక్కటి ఆలోచన చెప్పి, నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు. అంధకారమే దారి మూసిన, నిందలే నన్ను కృంగదీసిన, అంధకారమే దారి మూసిన, నిందలే నన్ను కృంగదీసిన, తన చిత్తం నెరవేర్చుతాడు. గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు. గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు. కష్టాల కొలిమి కాల్చివేసిన, శోకాలు గుండెను చీల్చివేసిన, కష్టాల కొలిమి కాల్చివేసిన, శోకాలు గుండెను చీల్చివేసిన, తన చిత్తం నెరవేర్చుతాడు. గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు. గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు. నాకున్న కలిమి కరిగిపోయినా, నా యొక్క బలిమి తరిగిపోయినా, నాకున్న కలిమి కరిగిపోయినా, నా యొక్క బలిమి తరిగిపోయినా,
తన చిత్తం నెరవేర్చుతాడు. గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు. గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు. మరొకసారి ఫస్ట్ చరణం అండి, మరొకసారి పడదు. అంధకారమే దారి మోసిన నిందలే నన్ను కృంగదీసిన. అంధకారమే దారి మోసిన నిందలే నన్ను కృంగదీసిన. తన చిత్తం నెరవేర్చుతాడు. గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు. గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు. సంతోషం. అందరూ కూర్చోండి. స్వరాలు విప్పి దేవుని మహింపరిచారు. అయితే గతించిన సంవత్సరం నుంచి కూడా దేవుడు మనల్ని అంధకార సంబంధమైన చీకటి క్రియల నుంచి, లేదంటే మన బలహీనతల నుంచి, మన కుటుంబ సమస్యల నుంచి, మన ఉద్యోగం నుంచి, ఉద్యోగంలో ఏర్పడే సమస్యల నుంచి, మన వ్యాపార విషయంలోనూ కానీ, మన పంటల విషయంలో కానీ, మన యొక్క వ్యక్తిగత విషయాల్లో కానీ దేవుడు గతించబోతున్న 2025 నుంచి కూడా నా జీవితాల్లో ఎన్నో మేలులు చేశాడు. అయితే ఈ దినాన మనమందరం కూడా ఇక్కడ కూడి ఉన్నాము అని అంటే అది దేవుని యొక్క ఉచితమైన కృప మాత్రమే. ఎందుకు అనంటే ఈ దినాన్ని చూడక చాలామంది నశించిపోతున్నారు, చాలామంది నశించిపోయారు కూడా. కానీ దేవుని యొక్క ఉచితమైన అపారమైన కృప వల్ల నా జీవితాలు ఈ దినాన ఇక్కడ సజీవంగా మనం ఇక్కడ ఉన్నాం. సో 2025 గతించబోతున్న సంవత్సరము నుంచి దేవుడు మనందరి విషయాల్లో, మన జీవితాల విషయాల్లో, మన యొక్క పని విషయాల్లో కానీ, మన యొక్క కుటుంబ విషయాల్లో కానీ దేవుడు మరొక కొత్త సంవత్సరాన్ని దయాకిరీటంగా ఇవ్వబోతున్నారు. సో అందుని బట్టి దేవునికి మనం కోట్లాది స్తుతులు స్తోత్రాలు చెల్లించాలి. ఈ దినాన చూడక ఎంతమంది నశించిపోయి ఉన్నారు. ఈ 2026 సంవత్సరాన్ని చూడడానికి కూడా సిద్ధంగా లేక ఎంతమంది 2025 సంవత్సరంలోనే నిద్రించి ఉన్నారు. సో వారితో కంపేర్ చేసుకుంటే దేవుడు నా జీవితాలు ఎన్ని మేలు చేశాడు చూడండి. ఒకసారి ఆలోచించుకోండి. గతించిన 2025 జనవరి నుంచి కూడా నా జీవితాల్లోని దేవుడు చేసిన అద్భుతాలు కానీ, దేవుడు చేసిన క్రియలు కానీ, దేవుడు మనల్ని ఆశీర్వదించే విధానాలు కానీ ఇన్ని లేవండి. ఒక్కసారి మనం ఈ యొక్క 2025 సంవత్సరానికి జనవరి నుంచి మనం జస్ట్ రీబ్యాక్ చేసుకున్నట్లయితే మనకు తెలుస్తుంది అన్నమాట. ఎవరికారు వ్యక్తిగతంగా ఆలోచించుకున్నట్లయితే 2025 జనవరిలో నా పరిస్థితి ఎలా ఉండేది, లేదంటే 2026లో నా యొక్క పరిస్థితి ఎలాగుంది, అక్కడి నుంచి 2025కి నా యొక్క పరిస్థితి మెరుగుపడ్డదా లేదా, లేదంటే దేవుడు నా పట్ల అన్ని క్రియలు చేశాడా లేదా అని ఒక్కసారి మనం వెనక్కి వెళ్ళి ఆలోచించుకున్నట్లయితే తెలుస్తుంది అన్నమాట. మనం ఎంత గొప్పగా దీవించబడ్డామో, ఎంత గొప్పగా ఆశీర్వదించబడ్డామో. సో అటువంటి గొప్ప స్థితిలో నుంచి దేవుడు మరొక అద్భుతమైన దయా కిరీటాన్ని, మరొక అద్భుతమైన సంవత్సరాన్ని, మరొక అద్భుతమైన కాలాన్ని నీకు ఇవ్వబోతున్నాడు దేవుడు.
సో అటువంటి గొప్ప దేవునికి మనం ఏం చెల్లించాలి? ఏమి చెల్లించినా కూడా తక్కువే. సో అటువంటి స్థితిలో మనల్ని దేవుడు ఉంచుతున్నాడు అనమాట. అందుకే మనం ఏం చేయాలి అని అంటే 2025 సంవత్సరాంతరంలోని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా ఉండాలి. ఆ సంవత్సరం అంతా మనల్ని దేవుడు కాపాడాడు కదా, దేవుడికి మనం ఏం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుడు చేసిన మేలులకి, దేవుడు మన మీద, మన కుటుంబం మీద, మన గృహాల మీద ఆయన యొక్క ఆశీర్వాదాలు కుమ్మరించాడు కదా. సో అందు విషయమే మనం ఏం చేయాలి అంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారముగా ఉండాలంట. తెలియపరుస్తున్నాడు ఒక మాట. కీర్తనల గ్రంథము 65వ అధ్యాయము 11వ వచనంలో తెలియపరుస్తున్నాడు. దేవుడు మన గురించి ఉంచిన జ్ఞాపకాలని, దేవుడు మన గురించి ఉంచిన ఉనికిని ఇక్కడ తెలియపరుస్తున్నాడు అనమాట. సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు, నీ జాడల సారము వెదజల్లుచున్నది అంట. చూడండి, ఒక సంవత్సరం అనేదాన్ని మనకి దయా కిరీటంగా ఇస్తున్నాడు దేవుడు. నా జీవితాల్లో, నా బ్రతుకుల్లో దేవుడు మరొక గొప్ప నూతన సంవత్సరాన్ని ఇస్తున్నాడు. అది ఎలా ఇస్తున్నాడు అని అంటే దేవుడు తన ఉనికిని ఇక్కడ ఉంచి వెళ్తున్నాడంట. దేవుడు నీ జాడల సారమును వెదజల్లుచున్నాయి అంటే ఆయన యొక్క జాడలు, ఆయన యొక్క ఉనికి, ఆయన యొక్క స్థితిగతులు, ఆయన యొక్క దీవెనలు మనకు ఉంచి మరొక సంవత్సరాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు. చూడండి, సో అటువంటి గొప్ప ధన్యతని ఈ దినాన మనం అందరం పొందుకున్నాం అనమాట. ఎందుకు అలా పొందుకున్నామనంటే మనము మొదటి నుంచి కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితాన్ని జీవించే వారమై ఉన్నాము. దేవుని యందు విశ్వాసం కలిగిన జీవితాన్ని జీవించే వారమై ఉన్నాం. దేవుని మీద నమ్మకంతో మన యొక్క క్రైస్తవ జీవితాన్ని కొనసాగించామన్నమాట. సో అందుకు ఈ దినాన నీకు నాకు కూడా ఒక సంవత్సరాన్ని దయచేసి ఉన్నాడు దేవుడు. అంత మాత్రమే కాకుండా 2వ దశలోనికి చూసుకున్నట్లయితే దేవుడు ఈ 2025 సంవత్సరంలో కూడా మన యొక్క విశ్వాసాన్ని, మన యొక్క నమ్మకాన్ని పరీక్షించడానికి కొన్ని శోధనలు పెట్టాడంట. చూడండి, వాటినన్నిటిని కూడా మనం అధిగమించి ఇక్కడ కూర్చున్నాం ఈ దినాన. తెలియపరుస్తున్నాడు 2వ దశలోనికిలోని 2వ దశలోనికి 2వ అధ్యాయం 11, 12 వచనాలమ్మా చదవండి. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు అంట. చూడండి, ఎందుకు పంపుచున్నాడు దేవుడు? నీ యొక్క విశ్వాసాన్ని పరీక్షించడానికి పంపించవచ్చు, నీ యొక్క నమ్మకాన్ని పరీక్షించడానికి పంపించవచ్చు, లేదంటే దేవుని పట్ల నీకు కలిగినటువంటి భయభక్తుల్ని పరీక్షించడానికి దేవుడు ఒక శక్తిని పంపించవచ్చు, నిన్ను శోధనలోకి దించవచ్చు. కానీ ఆ శోధనలన్నీ కూడా మనం అధిగమించి ఈ దినాన్ని ఇక్కడ మనం నిలబడ్డాం. ఆ శోధనలన్నింటిని అధిగమించి వాటినన్నింటిని మనం భరించుకొని దేవుడి పట్ల విశ్వాసాన్ని కొనసాగించు ఈ దినాన్ని మనం ఇక్కడ ఉన్నాం అన్నమాట. సో ఆ విధంగా ఉన్నాం కాబట్టి మనం ఏం చేయాలంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అది ఏ విధంగా చెల్లించాలంటే లూకా సువార్తలో తెలియపరుస్తున్నాడు. చూడండి, లూకా సువార్త 17వ అధ్యాయంలోని 17వ అధ్యాయము 15, 16 వచనాలు తెలియపరుస్తున్నాడు అక్కడ మాట. వారిలో ఒకడు తన స్వస్థపరచబడుట చూచి అది కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అంటే. అది కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అంటే. ఈ దినాన ఈ 2025 సంవత్సరం అంతా కూడా నిన్ను నన్ను కాపాడాడు కదా. ఇంతమందే ఉన్నామేమి ఇక్కడ? మరి మిగతా వాళ్ళు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి రాలేదేమి? సో ఆ 9 మందిలాగా, ఆ మిగతా 9 మందిలాగా మనం ఉండకుండా ఎవరైతే ఒక్కడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడో ఆ విధంగా మనం ఉండువారమై ఉండడానికి ఇక్కడికి వచ్చాం. ఇక్కడ కాంటెక్స్ట్ చూసుకున్నట్లయితే మొత్తం 10 మంది కుష్ఠరోగులు, అందులో 10 మందిని కూడా దేవుడు స్వస్థపరుస్తాడు. కానీ ఒక్కడు మాత్రమే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ఉంటాడనమాట.
అది ఇక్కడ మాట, అది యొక్క సందర్భం ఇక్కడ తెలుస్తుంది. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమ పరుచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద పడి సాగిలపడిన. వాడెవడు అని అంటే సమరయుడంట. చూడండి, అంటే అంత అటువంటి హీనస్థితిలో ఉన్న వాడు కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. అంటే దేవుడు తనకు చేసిన మేలులు, ఆయన ఒక రోగాన్ని స్వస్థపరిచాడు. ఆ స్వస్థపరిచిన దానికి కృతజ్ఞతగా అతను మర్చిపోకుండా దేవుని యొక్క నామాన్ని మహింపరిచాడంట, దేవుని యొక్క నామాన్ని ఘనపరిచాడంట. సో మనం ఈ దినాన్ని మనమందరం కూడా గతించబోతున్న 2025 సంవత్సరం అంతా కూడా నా జీవితాల్లో ఎన్నో మేలులు చేశాడు దేవుడు, ఎన్నో గొప్ప క్రియలు చేశాడు దేవుడు. నువ్వు అనారోగ్య స్థితిలో ఉంటే నిన్ను స్వస్థపరిచాడు, నువ్వు ఆర్థికంగా బలహీనతలో ఉంటే నిన్ను బలపరిచాడు, నీ కుటుంబ సమస్యలు ఉంటే ఆ సమస్యలను తీర్చాడు దేవుడు. అటువంటి గొప్ప స్థితిని నీకు ఇచ్చిన దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారముగా ఉండాలని చెప్పేసి లేఖన భాగాలు తెలియపరిచినమాట. సో అటువంటి గొప్ప స్థితి నుంచి మనల్ని చక్కని స్థితిగతుల్లోని దేవుడు మనల్ని ఉంచాడని చెప్పేసి లేఖన భాగాలు తెలియపరుస్తున్నాయి. అయితే ఈ విధంగా గతించిన సంవత్సరంలో నువ్వు తెలుసో తెలియకో మాట వల్ల కానీ, క్రియ వల్ల కానీ, చేత వల్ల కానీ, నడక వల్ల కానీ ఏమైనా పాపములు చేసి ఉంటావు. ఒకవేళ నువ్వు నిజంగానే పాపములు చేసి ఉంటే, లేదు నువ్వు రహస్య పాపములు ఏమైనా చేసి ఉంటే కనుక వాటన్నిటిని ఈ యొక్క గతించిన సంవత్సరంలో దేవుని పట్ల ఒప్పుకొని వాటన్నిటిని విసర్జించాలి, వాటన్నిటిని విడిచిపెట్టాలి. విడిచిపెట్టడం కంటే విసర్జించడం అనే పదం చాలా చక్కగా మనం ఉపయోగించుకోవచ్చు అనమాట. ఎందుకంటే మనం చేసిన పాపాలు కానీ, మనం చేసిన తప్పులు కానీ, మనం దేవుడి పట్ల అపనమ్మకంగా ఉంటే, దేవుని పట్ల అవిశ్వాసంతో ఉంటే, ఆ క్రియలన్నింటినీ కూడా మనం ఏం చేయాలి అని అంటే ఈ గతించిన 2025 సంవత్సరంలోనే విసర్జించాలి. విసర్జించినట్లయితే అవి మనకు వెనక రావు. ఇంకా లేదు నేను విసర్జించను, మళ్ళీ రాబోయే 2026 సంవత్సరంలో కూడా, లేదంటే దేవుడు దయచేసిన నూతన సంవత్సరంలో కూడా నేను మళ్ళీ అటువంటి క్రియలే చేస్తాను అని అన్నాం అనుకోండి, మన యొక్క పరిస్థితి ఎలాగుంటుందంటే, చిన్న స్టోరీ చెప్తాను. అయితే ఒక జంతువు ఉందంట. స్వర్ణాలు అవుతుంది స్టోరీ అనేటప్పటికి. ఒక జంతువు ఉందంట. ఆ జంతువుకి దేవుడు కనబడి, నువ్వు ఇక్కడ ఏముంటావు, నీ కోసం మంచి రూమ్స్, మంచి బెడ్లు, పంచపక్ష పరమాన్నాలు అన్నీ ఏర్పాటు చేసేస్తాను, నా దగ్గరకు వచ్చే అన్నాడంట దేవుడు. దానికి అవతల జంతువు ఏం చెప్తుందో తెలుసా? అక్కడ బురద ఉంటుందా అని అడిగిందట. ఏమని అడిగింది? అక్కడ బురద ఉంటుందా అని అడిగిందంట. బురదలో పొర్లేదు ఏంటండి? చూడండి, దానికి అంత మంచి స్థితినిచ్చినా కూడా మళ్ళీ తిరిగి దేన్ని కోరుకుంటుంది? ఆ బురదనే కోరుకుంటుంది. సో అటువంటి దీనమైన స్థితి మనకొద్దు. మనం ఏమైనా తెలుసో తెలియక ఏమైనా పాపాలు చేస్తుంటే వాటిని ఏం చేయాలి అని అంటే వాటిని విసర్జించాలి. దేవుడు మన కోసం చక్కని నూతనమైన సంవత్సరాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. అంటే చక్కని స్థితిగతులు ఏర్పాటు చేస్తున్నాడు. భవిష్యత్తులో నీ కోసం చక్కని మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నాడేమో, భవిష్యత్తులో నీ కోసం చక్కని స్థితిగతులు ఏర్పాటు చేస్తున్నాడేమో, భవిష్యత్తులో నువ్వు మంచి స్థితిలో ఉంటావేమో, దేవుడు నీ గురించి ఏర్పాటు చేస్తాడేమో. సో వాటినన్నింటినీ విడిచిపెట్టి మళ్ళీ మనం వెనక్కి వెళ్ళకూడదు. మళ్ళీ మనం ఆ జంతువు వెళ్ళినట్టు మళ్ళీ మనం దానికి వెళ్ళకూడదు. సో వీటన్నిటిని కూడా మనం ఏం చేయాలంటే ముందు జాగ్రత్తగా ఆలోచించుకొని, దేవుడు ఈ యొక్క 2025 గతించబోతున్న సంవత్సరంలో నాకు క్రియలు ఒకవేళ ఏమైనా లేట్ చేసాడేమో, ఎందుకు చేస్తుండొచ్చు, అద్భుతమైన కార్యాలు నా కోసం రాబోయే నూతన సంవత్సరంలో ఏర్పాటు చేసాడేమో అనేటటువంటి గొప్ప నమ్మకంతో నీ యొక్క జీవితాన్ని ముందుకు కొనసాగించాలంట. మన యొక్క జీవితాన్ని మంచిగా కొనసాగించాలంట. మనం మళ్ళీ వెనక్కి వెళ్ళకూడదు. ఇది నేను చెప్తున్న మాట కాదండి, 2 పేతురులో ఉంది చూడండి. 2 పేతురు 2వ అధ్యాయం 21, 22 వచనాల్లో ఉంటుంది. 2 పేతురు 2వ అధ్యాయం. వారు నీతి మార్గము అనుభవపూర్వకముగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తెలుగుపోవడం కంటే
ఆ మార్గము అనుభవపూర్వకముగా తెలియక ఉండితే వారికి మేలు. చూడండి, మన కోసము దేవుడు గొప్ప కార్యాలు భవిష్యత్తులో ఏర్పాటు చేస్తున్నాడు. సో ఆ కార్యాలు మనం అందిపుచ్చుకోవాలి అని అంటే, ఆ యొక్క బహుమతులు మనం తీసుకోవాలి అని అంటే, ఆ యొక్క దీవెనలో నువ్వు నేను పొందాలి అని అంటే మనం ఏం చేయాలి అని అంటే, నెక్స్ట్ చదవండి. కుక్క తన వాంతికి తిరిగినట్టును కడుగబడిన పంది బురదలో దొర్లుట మళ్ళినట్టును అనేటటువంటి పని మనం చేయకూడదు. దేవుడు మన గురించి ఏర్పాటు చేసిన, అంటే దేవుడు మన గురించి ఒక నూతన సంవత్సరానికి ఇవ్వబోతున్నాడు కాబట్టి, ఆ నూతన సంవత్సరం నీకు ఏం బహుమతులు ఏర్పాటు చేశాడో, నీ జీవితంలో ఏం క్రియలు ఏర్పాటు చేశాడో, నీ యొక్క జీవితంలో ఎన్ని బహుమతులు ఏర్పాటు చేశాడో అవి నువ్వు తీసుకోవాలి అని అంటే మళ్ళీ మునుపటి జీవితానికి మనం వెళ్ళకూడదు. ఈ క్షణాన్ని నువ్వు తీర్మానం చేసుకో. ఈ క్షణాన్ని దేవుని పట్ల భయభక్తులు కలిగిన జీవితాన్ని జీవిస్తానని తీర్మానం చేసుకో. ఈ క్షణాన్ని నేను ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా సమయానికే ఆరాధనకు వస్తానని చెప్పి తీర్మానం చేసుకో. ఈ క్షణాన్ని నువ్వు ప్రతిరోజు ఉదయాన్నే లేచి ప్రార్థన చేస్తానని తీర్మానం చేసుకో. ఈ క్షణాన్ని నువ్వు ప్రతిరోజు వాక్యం చదువుతానని తీర్మానం చేసుకో. దేవుడు నీ పట్ల, నీ కుటుంబం పట్ల ఎనలేని కృప, ఎనలేని ఆశీర్వాదాలు కుమ్మరిస్తారని చెప్పేసి మనకి తెలుసుకోవచ్చు అనమాట. అంటే అంత గొప్ప సంవత్సరాన్ని నీ నా కోసం ఏర్పాటు చేస్తున్నాడు. ఇప్పుడు మనం ఎక్కడికైనా పనికి వెళ్ళామనుకోండి, వాడు పని చేస్తే జీతం ఇస్తాడా, పని చేయకుండా కూర్చుంటే జీతం ఇస్తాడా? మనం ఏదో పని చేస్తూనే ఇస్తాడు. దేవుడు నీ నుంచి కోరుకునే పని ఏమిటి అని అంటే, ఆయన ఎందులో భయభక్తులు కలిగిన జీవితాన్ని జీవించాలి, ప్రతిదినం ఆయనకి మొర్రపెట్టాలి, ప్రతిరోజు ఆయన గ్రంథాన్ని చదవాలి, ఆయన ఎందు విశ్వాసం కలిగిన జీవితాన్ని జీవించాలి, ఆయన ఆరాధన క్రమం తప్పకుండా పాటించాలి అనేటటువంటి గొప్ప కోరికను మాత్రమే ఆయన, చిన్న కోరికను మాత్రమే ఆయన కోరుకుంటున్నాడు. సో ఇవన్నీ నువ్వు చేసినట్లయితే కనుక నీ పట్ల దేవుడు అపారమైన కృపను విస్తరింపజేస్తాడని చెప్పి లేఖన భాగాలు తెలియపరుస్తున్నాయి. అయితే ఈ గతించబోతున్న 2025 సంవత్సరంలోని మన జీవితంలో కొన్ని లోపాలు ఉంటాయి, కొన్ని వైఫల్యాలు ఉంటాయి, కొన్ని ఫెయిల్యూర్స్ ఉంటాయి. వాటినన్నింటిని మనం పట్టుకొని ఏలాడుట కంటే, వాటినన్నిటి గురించి ఆలోచించుకొని మన యొక్క జీవితాన్ని వెనక త్రోసిపుచ్చుట కంటే, వీటినన్నిటిని అధిగమించి దేవుని పట్ల నమ్మకంతో నీ యొక్క జీవితాన్ని ముందుకు కొనసాగించాలని చెప్పి మీకు తెలియపరుచిన అన్నమాట. యెషయా గ్రంథం చూసినట్లయితే, యెషయా గ్రంథం 43వ అధ్యాయం 18వ వచనం, యెషయా గ్రంథము 43వ అధ్యాయము 18వ వచనం చూసుకున్నట్లయితే, మనం ఏం చేయాలి అని అంటే, మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుండా, మునుపటి జరిగిన వైఫల్యాలు కానీ, మునుపు జరిగిన ఫెయిల్యూర్స్ని కానీ, మునుపు జరిగిన మనకి ఫేవరబుల్గా లేని క్రియల్ని మాత్రం జ్ఞాపకము చేసుకొనకుండా, పూర్వకాలపు సంగతులను తలంచుకోకుండా మనం ఏం చేయాలి అంటే, దేవుడు నీ నా కోసం ఒక నూతన క్రియ చేయబోతున్నాడని చెప్పి ఆలోచన కలిగి మనం ముందుకెళ్ళాలి. అప్పుడే మనకి ఆ యొక్క క్రియ జరిగేటటువంటి అవకాశం ఉంటుందని చెప్పి లేఖన భాగాలు తెలియపరుస్తున్నాయి. ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయుచున్నాను నీ జీవితంలో, నా కుమారుడా, నా కుమార్తె, నేను నీ కోసం ఒక నూతన క్రియను చేయుచున్నాను, నేను నీ కోసం నూతన బహుమతులు ఏర్పాటు చేయుచున్నాను రాబో సంవత్సరంలో అని చెప్పేసి దేవుడు తెలియపరుస్తున్నాడు అనమాట. సో వాటిని మనం అందిపుచ్చుకోవడానికి మనం ఏం చేయాలంటే, గొప్ప విశ్వాసంతో మన యొక్క క్రైస్తవ జీవితాన్ని ముందుకు కొనసాగించాలి. దేవుడి పట్ల నమ్మకంతో మన యొక్క జీవితాన్ని ముందుకు కొనసాగించాలని లేఖన భాగాలు తెలియపరుస్తున్నమాట. అంత మాత్రం కాకుండా హెజ్కేల్ చూసినట్లయితే కనుక, హెజ్కేల్ గ్రంథం 18:31 చూసినట్లయితే మరొక మాట తెలియపరుస్తున్నాడు అక్కడ లేఖనకారులు. హెజ్కేల్ గ్రంథము 18:31, హెజ్కేల్ గ్రంథము 18వ అధ్యాయము 31వ వచనము, మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటిని విడిచి నూతన హృదయమును నూతన బుద్ధును తెచ్చుకొనిడి. గతించిన సంవత్సరంలో మనం ఒకవేళ ఆరాధన మానేసేమేమో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. గతించిన సంవత్సరంలో మనం ఏమైనా తప్పుగా ప్రవర్తించేమేమో సంఘం పట్ల, లేదంటే గతించబోతున్న సంవత్సరంలో మనం ఏమైనా సంఘానికి వ్యతిరేకమైన పనులు చేసామేమో, లేదంటే గతించిన సంవత్సరంలో మనం దేవుని పట్ల నమ్మకాన్ని కనపరచలేదేమో,
గతించబోతున్న సంవత్సరంలో మనం దేవుని పట్ల చిన్నపాటి అవిశ్వాసాన్ని కొనసాగించామేమో. చూడండి, వాటన్నిటిని కూడా విడిచిపెట్టమంటున్నాడు దేవుడు ఇక్కడ. వాటన్నిటిని కూడా మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిచి నూతన హృదయం గలవారే నూతన బుద్ధియు తెచ్చుకొనుడి. ఈ గతించబోతున్న సంవత్సరము ఎందుకు గతింపజేస్తున్నాడు దేవుడు అని అంటే, వాటినన్నిటిని విడిచిపెట్టి నూతన సంవత్సరంలోని నూతన బుద్ధియు నూతన జ్ఞానము తెచ్చుకోండి అని చెప్పేసి మనకి లేఖన భాగాల ప్రకారం తెలుసుకోవచ్చు అనమాట. సో ఈ దినాన మనం అందరం కూడా ఏం చేయాలి అని అంటే, గతించిన సంవత్సరంలో చేసిన క్రియలన్నిటినీ కూడా, గతించిన సంవత్సరంలో జరిగిన వైఫల్యాలన్నిటిని కూడా, గతించబోతున్న సంవత్సరంలో మన విషయంలో జరిగిన పొరపాట్ల విషయాలై వాటన్నిటిని కూడా విడిచిపెట్టి నూతన స్వభావాన్ని నూతన బుద్ధిని ధరించుకోమని చెప్పి ఇక్కడ లేఖన భాగాలు తెలియపరుస్తున్నాయి. సో ఆ విధమైన జీవితాన్ని మనం కలిగి ఉందామా ఈ దినాన్ని మీరందరూ తీర్మానం చేసుకోండి. ఇంకా ఎవరైతే దేవుని యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తు వారు స్థాపించిన సంఘంలో బాప్తిసం తీసుకోలేదో ఈ దినాన్ని తీసుకోవడానికి తీర్మానం చేసుకోండి. ఈ దినాన దేవుని సన్నిధిలో మనమందరం కూడా విశ్వాసం కలిగిన జీవితాన్ని జీవించాలని, ఆయన పట్ల భయభక్తులు కలిగిన జీవితాన్ని జీవించాలని మనమందరం కూడా తీర్మానం చేసుకోవాలన్నమాట. రాబో సంవత్సరానికి మనం ఏమైనా ఒకటి పెట్టుకున్నామనంటే, ఏదైనా ఒక టార్గెట్ తీసుకున్నామనంటే ఆ టార్గెట్ ఇదే ఉండాలి. ఎలాగైతే ఫిలిప్పులో చెప్పిన విధంగా సుంటికేసు లవోదియ పేర్లు జీవగ్రంథంలో ఎలాగైతే వారి పేర్లు జీవగ్రంథంలో లిఖించబడ్డాయో ఈ దినాన మన పేర్లు కూడా లిఖించబడాలి అనేటటువంటి ఒక ఛాలెంజ్ తోటి నూతన సంవత్సరాన్ని నీ యొక్క మనసులోకి ఆహ్వానించు. నూతన సంవత్సరాన్ని నీ యొక్క జీవితంలోకి ఆస్వాదించు, లేదంటే ఆహ్వానించు. ఎలా ఆహ్వానించాలంటే ఒక టార్గెట్ పెట్టుకో. నా పేరు లవోదియ సుంటికేసి పేర్లు ఎలాగైతే అక్కడ జీవగ్రంథంలో రాయబడి ఉన్నాయో నా పేరు కూడా ఈ దినం నుంచి అక్కడ లిఖించబడేలాగా నా యొక్క ప్రవర్తన మార్చుకుంటాను, నా యొక్క స్థితిగతులు మార్చుకుంటాను, దేవుని పట్ల నేను కనపరిచే విశ్వాసాన్ని మార్చుకుంటానేటటువంటి తీర్మానం చేసుకునేటటువంటి పరిస్థితిలో మనం అందరం ఉండాలని చెప్పి లేఖన బాగా తెలియపరుస్తున్నమాట. అంత మాత్రమే కాకుండా దానియేలు గ్రంథం 2:21 చూసినట్లయితే, నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా, నువ్వు ఎన్ని విధాలుగా మారినా కూడా దేవుని యొక్క ఈ యొక్క కాలాలు సమయాలన్నీ కూడా అంట దేవుని ఆధీనంలో ఉన్నాయంట. చూడండి, దానియేలు గ్రంథము 2:21 ఆయన కాలములను సమయములను మార్చువాడే ఉన్నాడు అంట. చూడండి, రాజులను త్రోసివేస్తాడు, దయచేయవాడు అనుగ్రహించేవాడు. అంతే, ఒక్క నిమిషం. 2:21. అయితే ఈ యొక్క కాలాలు సమయాలంట దేవుని ఆధీనంలో ఉన్నాయంట. నువ్వు నేను ఎవరు డిసైడ్ చేయడానికి? నువ్వు నేను ఎవరు వీటి గురించి మాట్లాడుకోవడానికి? ఇవన్నీ కూడా దేవుడు తన స్వాధీనం అందు ఉంచుకున్నాడంట. నువ్వు ఈ సమయానికి ఈ స్థితిలో ఉండాలి అని చెప్పేసి దేవుడు ముందుగానే నిశ్చయించేస్తాడు. ఈ దినాన ఈ గతించబోతున్న 2025 సంవత్సరాన నేను ఇక్కడికి వచ్చి వాక్యం చెప్తానని కానీ, నేను ఈ విధమైన స్థితిలో ఉంటాను కానీ నేను అనుకున్నానా? దేవుని యొక్క చిత్తం ముందే రాసి పెట్టేస్తాడు దేవుడు. ఓ నా కుమారుడా, నువ్వు ఈ స్థితిలో పలానా సంవత్సరానికి ఈ స్థితిలో నువ్వు ఎలా ఉంటావని చెప్పేసి దేవుడి యొక్క రాత అక్కడ ముందే ఉంటుందన్నమాట. సో అందును బట్టి ఆయన చిత్తాన్ని బట్టి ఆయన యొక్క సంకల్పాన్ని బట్టి నేను ఇక్కడికి వచ్చి ఉండొచ్చేమో బహుశా. సో ఈ దినాన్ని మీరందరూ కూడా ఇక్కడ రావడానికి బహుశా అదే కారణమై ఉండొచ్చు. సో అటువంటి గొప్ప స్థితిలో మనం ఉంటున్నాం అనమాట. సో అందు గురించి మనం ఏం చేయాలంటే పాత క్రియలన్నింటినీ విడిచిపెట్టాలి, నూతన స్వభావాన్ని ధరించుకోవాలి. ఈ యొక్క నూతన సంవత్సరంలో నీ యొక్క స్వభావాన్ని కూడా మార్చుకోవాలి. నీ యొక్క కొత్త స్వభావాన్ని ధరించుకోవాలి. ఇంతకు సహోదరుడు చెప్పిన విధంగా గొంగళ పురుగుగా ఉంటే ఎవరైనా ఇష్టపడతారా అండి? నువ్వు మూర్ఖుడిలా ఉంటే ఎవరైనా ఇష్టపడతారా? లేదంటే నువ్వు ఇతరుల పట్ల కోపంగా ఉంటే ఎవరైనా ఇష్టపడతారా? లేదంటే నువ్వు ఇతరులకి నచ్చే విధంగా లేకపోతే ఎవరైనా ఇష్టపడతారా? సో మనం ఏం చేయాలి అంటే గొంగళ పురుగు దాని యొక్క రూపము చూడడానికి భయంకరంగా ఉంటుంది. అటువంటి రూపంలో ఉన్న గొంగళ పురుగు ఎలాగైతే సీతాకోక చిలుకలాగా మారిందో ఈ 2026 సంవత్సరంలోని నా ప్రవర్తన మార్చుకోవాలి.
నా స్వభావాన్ని మార్చుకోవాలి. మనము కూడా అందరూ ఆకర్షించబడేలాగా మనం బ్రతకాలని చెప్పేసి ఈ లేఖన భాగాలు తెలియపరుస్తున్న మాట తెలియపరుస్తున్న ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 22వ వచనం. 4వ అధ్యాయము 22వ వచనం. ఇంత సహోదరుడు చదివిచ్చారు ఆ మాట, మళ్ళీ ఒకసారి చూసుకోండి. ఎస్, చూడండి, మోసకరమైన దురాశ వలన చెడిపోవు నీ ప్రాచీన స్వభావమును ఈ 2025లో విడిచిపెట్టాలి. దాన్ని మనం వెనక తగిలించుకొని తీసుకురాకూడదు. అంటే మన యొక్క ప్రాచీన స్వభావాన్ని, ఆ ప్రాచీన స్వభావం ఎటువంటిది అని అంటే దురాశ వలన స్వభావం, దురాశ ప్రవర్తన విషయమైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు నీ ప్రాచీన స్వభావం. అటువంటి చెడు క్రియ అనుకోండి, ఒక విధంగా చెప్పాలంటే మోసకరమైన క్రియ అనుకోండి, లేదంటే నీకు సూట్ అయ్యే క్రియ కాదనుకోండి, అది అటువంటి క్రియ అంట విడిచిపెట్టాలంట. ఆ ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టేయాలంట. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మన యొక్క జీవితంలో దాన్ని అనుకరించుకున్నట్లయితే కనుక మనం ఏమైనా గతించబోతున్న సంవత్సరంలో ఏమైనా తప్పులు చేస్తుంటే కనుక వాటిని 2025 సంవత్సరంలోనే ప్యాకప్ చేసేయాలి. వాటిని మళ్ళీ మన వెనకాలకి తీసుకురాకూడదు. 2026 సంవత్సరంలోని కొత్తదనంతోని మంచి స్వభావాన్ని ధరించుకొని ఉత్తేజంతో దేవుని పట్ల భయభక్తులుగానే జీవితంతోని మన యొక్క రాబో నూతన సంవత్సరాన్ని మన యొక్క జీవితంతో ఈ యొక్క కొత్త సంవత్సరాన్ని ప్రారంభించాలంట. సో ఆ విధమైన జీవితాన్ని మనం కలిగి ఉండాలి. ఇక్కడ అంటున్నాడు, నీతియు యథార్థమైన భక్తి గలవారే దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావంను ధరించుకొనవలను. చూడండి, ఫుట్నోట్లో 4 ఇచ్చి ఇక్కడ ఏమి ఇచ్చాడనంటే నవీన పురుషుణ్ణి, అంటే మాకే కదండి, మీరు కూడా, స్త్రీలు కూడా, నవీన స్త్రీలు నవీన పురుషులు, అంటే కొత్త స్వభావాన్ని మనం ధరించుకోవాలంట. కొత్త స్వభావాన్ని ధరించుకోవాలి. ఈ నూతన సంవత్సరంలోని మనం కొత్త స్వభావాన్ని ధరించుకొని దేవుని పట్ల భయభక్తులు కలిగిన జీవితాన్ని జీవించేవారముగా ఉందాం. మనమందరం కూడా అటువంటి గొప్ప సత్క్రియలు చేసేవారుగా మనం అందరం ఉండాలి. ఈ దినాన ఈ యొక్క సంఘము సంఖ్యలు ఎంత తక్కువగా ఉందంటే కారణం అతనో లేదంటే ఇంకెవరో కాదు, మనమందరము కూడా. మన పరిస్థితి ఎలాగుందంటే, ఈ యొక్క సంఘంలోని మన పరిస్థితి ఎలాగుందంటే, ఇక్కడ జస్ట్ ప్రార్థన చేసి ఆమెన్ అనే పదం ముగించేలోపు బైబిల్లోకి నన్ను కురుకుతారు. అది కాదండి మనకి, సంఘానికి అది కాదండి. సంఘంలో ఆరాధన అంటే ప్రార్థన, పాటలు, వాక్యము, ప్రభు భోజనము, కానుకలు కాదండి. చివరిలో ఇంకోటి ఉంటుంది, చాలా చక్కనైన అంశం. ఏమిటి అని అంటే అది సహవాసం. ఆరాధన అయిపోయిన తర్వాత ఒకరికొకరు పలకరించుకోవాలి. జెంట్స్ అయితే సేకండ్స్ ఇచ్చుకోవాలి, లేడీస్ సేకండ్స్ ఇచ్చుకోవాలి. ఆ క్రియ ఏ రోజైనా ఉందండి మన సంఘంలో? అంటే బేసిక్గా అది మనం ఇక్కడ సంఘం అని అంటే మనమందరం, అతను ఒక్కలే కాదు. సంఘం అంటే మనమందరం పరిశుద్ధులుగా ఉండేటకు పిలువబడిన వారందరూ కూడా సంఘమే. సో ఆ సంఘంలోని ఈ దినాన సంఖ్య తక్కువగా ఉందేనంటే రీజను, వన్ ఆఫ్ ద రీజను, మోస్ట్ హై రీజను మనమే, సంఘస్థులమైన మనమే. మనకి పురుకొల్పు ఉండాలి. నేను గతించిన 10 days బ్యాక్ ఒక ఊరికి వెళ్ళా, మండపేట అనే ఊరికి. అది క్రీస్తు సంఘమే. నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత చూసి ముచ్చటేసిందండి నిజంగా. చాలా అసలు నేను ఆశ్చర్యపోయాను. అక్కడ ఎలా ఉందంటే పరిస్థితి, అక్కడ సువార్తికుడు కింద ఇంకొక అతను, వాళ్ళకి సంబంధం లేదు అసలు. వాళ్ళ పని ఏంటి? ఇక్కడికి రావడం, వాక్యం చెప్పుకోవడం, వెళ్ళిపోవడం వాళ్ళ పని. కానీ ఆ సంఘస్థులు చూసారా, మా కోసం భోజనాలు ఏర్పాటు చేశారు, 4-5 రకాల వంటలు చేశారు. ఏమిటండి ఎలా చేయగలుగుతున్నారంటే, మాకేం సంబంధం లేదండి, మా సంఘస్థులే అన్నీ చూసుకుంటారు. నిజంగా నాకు ఆ రోజు చాలా ఆశ్చర్యం వేసింది. వాళ్ళ సంఘస్థులు లేడీస్ ఒక 10 మంది, జెంట్స్ ఒక 10 మంది గబగబా వంటలు చేసేసి అన్నీ రెడీ చేసేసి కరెక్ట్గా వడ్డించే టైం కల్లా లేడీస్ వాళ్ళ పనులకు వాళ్ళు వెళ్ళిపోయారు, జెంట్స్ నిలబడి వడ్డించేస్తున్నారు.
నాకు చాలా ముచ్చటేసింది. సో అటువంటి పరిస్థితి మన సంఘంలో ఎందుకు లేదు? అంటే ఇప్పుడు మనమే ఉద్యోగాలు చేస్తున్నామా? అక్కడ మండపేటలో సంఘ సభ్యులు చేయట్లేదు ఉద్యోగాలు. అంటే జస్ట్ ఏంది అనంటే ఏమిటి అనంటే ఇదంతా కూడా అదొక అంతే. దేవుని పట్ల భయము భక్తి, పరిచర్య చెయ్యాలి. దేవుని యొక్క పరిచర్య చెయ్యాలి. మనం ఏ విధంగా చేయొచ్చు? వాక్యం చెప్పడం ద్వారా కాదు. మీరు సంఘ విషయంలోని ఏ పనిలోనైనా సహాయం చేసినా కూడా అది దేవుని యొక్క సేవ చేసినట్టే అవుతుంది. సో ఆ విధమైన పురుకొల్పు మనకెందుకు లేదు? ఆ విధమైన తలంపు మనకెందుకు లేదు? మన సంఘం కాదా ఇది? అల్టిమేట్గా ఆదివారం వచ్చిందంటే మనం ఎక్కడికి రావాలి? ఇక్కడికే రావాలి. దేవుణ్ణి ఆరాధించుకోవడానికి, ఆయన కొనియాడడానికి, ఆయన పొగడానికి మనం ఇక్కడికే రావాలి. మరి మనకెందుకు ఆ పురుకొల్పు లేదు? సో ఈ దినాన రాబోవు నూతన సంవత్సరంలోని ఆ యొక్క తీర్మానం చేసుకోండి. స్త్రీలైన మీరు, పురుషులమైన మేము ఎలాగో ఇక్కడే ఉంటాము. ఏదైనా ఒక నెల వచ్చిందంటే భోజనాలు పెట్టాలంటే అత్తయ్య గారు మాయ్య గారు తర్జన భర్జన అయిపోతారు. ఎందుకు? మనమందరం వచ్చి మేము ఉన్నాము, సాయం చేస్తాము, మనం ఇక్కడే వండుకుందనేటటువంటి పురుకొల్పు మీకెందుకు లేదు? సో అటువంటి స్థితిలో మనం ఉండాలి. అటువంటి గొప్ప స్థితిలో ఉండాలి. ఈ దినాన రాబోవు నూతన సంవత్సరాన ఆ తీర్మానం చేసుకోవాలని చెప్పి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుచున్నాను అన్నమాట. అటువంటి స్థితిలో మనం ఉండాలి. అలాగని చెప్పి మీరు చేయలేదని కాదు, చేశారు. సంఘానికి చాలా చేశారు. భోజనాల విషయంలో, వడ్డించే విషయంలో కానీ, లేదంటే వంట చేసే విషయంలో కానీ చేశారు. కానీ అది కాదు సంఘానికి కావాల్సింది. ఇంకా కావాలి. దేవుడు ఇంకా కోరుకుంటున్నాడు మీ నుంచి. సో అటువంటి గొప్ప స్థితిలో మనం ఉండాలని చెప్పేసి లేఖన భాగాల ప్రకారం తెలియపరుస్తున్నమాట. అంత మాత్రం కాకుండా దేవుని యొక్క కృప అంట పాత సంవత్సరంలోను, అంతకుముందు సంవత్సరంలోను, రాబో సంవత్సరాలు అన్నింటిలో కూడా నిత్యము నిలిచి ఉంటుందంట దేవుని యొక్క కృప. దేవుడి యొక్క కృప మన మీద నిత్యము కూడా నిలిచి ఉంటుందని చెప్పేసి లేఖన భాగాలు తెలియపరుస్తున్నాయి. కీర్తనల గ్రంథం 107వ అధ్యాయము 1వ వచనము. యెహోవా దయాళుడు, ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడు. ఎందుకు అనంటే అది ఆయనకి యెహోవా దయాళుడంట. మొదటగా ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి మీరు. ఎందుకు అనంటే ఆయన కృప నిరంతరమునే ఉంటుందంట. ఆయన కృప నిరంతరం కూడా నిలిచి ఉంటుందంట. సో అది ఈ పాత సంవత్సరంలో కాదు, రాబో కొత్త సంవత్సరంలో కాదు, నిరంతరం కూడా ఆయన కృప నిలిచి ఉంటుంది. ఆయన యొక్క ఆశీర్వాదాలు తన బిడ్డలమైన మన మీద ఎప్పుడు ఉంటాయని చెప్పి లేఖన భాగాల ప్రకారం తెలియపరుస్తున్నమాట. అంత మాత్రం కాకుండా చివరిగా ఒక అధ్యాయం చూసుకొని, ఒక వచనం చూసుకొని మనం ముందుకు వెళ్ళిపోదామండి. విలాపవాక్యాలు 3వ అధ్యాయము 22వ వచనం. పేజ్ నెంబర్ 683, 3వ అధ్యాయము 22వ వచనం అమ్మ. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచి ఉన్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. అంటే ఆయన వాత్సల్యము అని అంటే ఆయన ప్రేమ, ఆయన వాత్సల్యము అంటే ఆయన అనురాగం, ఆయన ఆప్యాయత, ఆయన ప్రేమ మన మీద, ఆయన అనురాగం మన మీద, ఆ యొక్క ఆప్యాయత మన మీద నిరంతరం నిలిచి ఉంటుందంట. ఈ 2025 సంవత్సరంలోనే కాదు, నువ్వు పుట్టింది మొదలుకొని మళ్ళీ నువ్వు మరణించేంత వరకు కూడా ఆయన కృప, ఆయన ప్రేమ, ఆయన కనికరము, ఆయన ఆప్యాయత, ఆయన అనురాగము నిరంతరము కూడా నీ మీద నా మీద నిలిచి ఉంటుందంట. చూడండి. సో అటువంటి గొప్ప దేవుని దగ్గర మనం ఉన్నాం. అటువంటి గొప్ప దేవుడి దగ్గర మనం ఉన్నాం. ఆయనకి సమస్తము సాధ్యమే. ఆయన చేయని వాడు కాదు, ప్రతిదీ చేయగలవాడు, ప్రతిదీ చూచుచున్నవాడు. సో ప్రతి విషయం కూడా ఆయనకి సాధ్యమే. సో అంత
సుసాధ్యాన్ని కూడా సాధ్యం చేయగలిగేటటువంటి గొప్ప దేవుడి దగ్గర ఈరోజు నువ్వు నేను బ్రతుకుతున్నాం. కాబట్టి ఆయన యందు మనం భయభక్తులు కలిగిన జీవితాన్ని జీవించే వారంగా ఉండాలని చెప్పేసి గతించిన ప్రాచీన స్వభావాన్ని, దుర్నీతి క్రియలని, లేదంటే అక్రమ క్రియలు, వాటన్నిటిని కూడా మనం విడిచిపెట్టి నూతన సంవత్సరంలోకి నూతన మనసుతోటి, నూతన హృదయంతోటి, నూతన తలంపులతోటి మన యొక్క రాబోవు 2026 సంవత్సరంలో అడుగు పెట్టాలని చెప్పేసి ఈ కొన్ని మాటలు మీకే హెచ్చరిస్తూ, నన్ను నేను హెచ్చరించుకుంటూ ఈ ఒక్క వాక్య భాగాన్ని ముగిస్తున్నానండి. మరి అవకాశం ఇచ్చిన మామయ్య గారు కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మరొక చిన్న విషయం అండి, అది ఆఫ్ చేసాము. అయితే మనకందరికీ తెలిసిందే, మీకు అందరికీ తెలిసిందే, అత్తయ్య గారు అనారోగ్య పరిస్థితిలో ఉన్నారు.